హాయ్ గైస్ అందరికీ. ముందుగా విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ గురించి సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఉందో దాని గురించి మాట్లాడదాని వచ్చాను నేను. తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి పాస్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. సో మీకు వీడియోలోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే, జానీ మాస్టర్ మీద ఏదైతే ఇష్యూ రన్ అవుతుందో దాని గురించి మాట్లాడదాం వచ్చాను. మేబీ ఇదేం కొత్త కాదు. నాకు తెలిసినందరికైతే ఇలాంటి ఎన్నో విషయాలు జరిగినాయి. రకరకాల ఇండస్ట్రీ నుంచి మీకు మనకు ఇండియాలో తెలియని ఈ విషయం కాస్టింగ్ కోచ్ అన్ని ఇండస్ట్రీలో రన్ అవుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఇదొక తెర మీదకి రావడానికి రీజన్. సో దీని కాస్టింగ్ కోచ్ గురించి, ఇండస్ట్రీ గురించి చెప్తాను నేను. ఫస్ట్ అయితే జానీ మాస్టర్ గురించి కొంచెం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే చెప్తాను మీకు నేను. సో మ్యాటర్ ఏంటంటే, తన కింద పనిచేసిన ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఒక అమ్మాయి ఉంది, అసిస్టెంట్. తనని చాలా రోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నారు. బయట అవుట్డోర్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సమస్యలే, ఏదైతే వ్యాన్స్ ఉంటాయో అలాంటి వాటిలో బాగా లైంగికంగా వేధించాడని తన అమ్మాయి అయితే చెప్పడం జరిగింది. ఇదే విషయం మీద తన మీద కేసు అయితే బుక్ చేశారు తన మీద. అది చేసిన సెక్షన్స్ ఏంటిదంటే, అండర్ సెక్షన్ 376 అండ్ 506 అండ్ 323 ఆఫ్ ది ఇండియన్ పినల్ కోడ్ కింద తన మీద కేసు అయితే బుక్ చేయడం జరిగింది. అండ్ ఈ విషయం మీద బయట నుంచి చాలా విషయాలు అంటే రేజ్ అవుతాయి. అంటే ఈవెన్ తనకు అమ్మాయికి సపోర్ట్గా చాలామంది ఏదైతే ఫిలిం ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, అమ్మాయికి ఫేవర్గా ఉండే విధంగా. అండ్ ఇంతవరకు దీని మీద మనం మాట్లాడడం కుదరదు, ఎందుకంటే జానీ మాస్టర్ కూడా బయటకు వచ్చేది ఎంతవరకు వాస్తవాలో అవాస్తవాలో మేబీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది 100%. వాస్తవాలు తెలియదు కాబట్టి దీని మీద చర్చించడం జరగదు. కానీ నా మెయిన్ ఎజెండా ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గతంలో శ్రీరెడ్డి కానీ, ఇప్పుడు టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటే, గతంలో శ్రీరెడ్డి గారు కానీ లేకపోతే ఇలాంటి ఎంతోమంది ప్రొటెక్ట్ చేశారు కదా. ప్రొటెక్ట్ చేశారు ఇన్ ద సెన్స్, అప్పుడు అది న్యూస్ బయటికి అంటే మేబీ అప్పుడు ఆమె చేసిన ఆ వే ఆఫ్ పోర్షన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఇంటెన్సిటీ మాత్రం ఇలా కాస్టింగ్ కోచ్ జరుగుతుంది. ఈవెన్ బయట బిగ్ స్టార్సే చెప్పారు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ జరుగుతుంది, ఇలా అడుగుతారు, ఏదైనా కమిట్మెంట్ అడుగుతారు, ఏదైనా ఒక సినిమాకి సంబంధించి అడిగితే ఇట్లా కమిట్మెంట్ అడుగుతారు, గెస్ట్ హౌస్ పిలుస్తారని ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి. మేబీ ఇప్పుడు ఈ జనరేషన్లో బయటకు వచ్చి అమ్మాయిలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే రీజన్ బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఏ విషయం చెప్పినా త్వరగా జనాలకు చేరుతుంది, అది మనకు మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అందరూ బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. మేబీ దీన్ని రానున్న రోజుల్లో ఇంకా అరికట్టే ఛాన్స్ అయితే 100% ఉంటుంది, ఎందుకంటే కొంచెం డెవలప్మెంట్ అయిపోద్ది, మనకు కూడా తెలుస్తుంది కదా. 100% మార్పు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ. అండ్ దీని మీద గతంలో టీఎఫ్ఐలో కానీ లేకపోతే అలాగే ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో కొన్ని సెక్షన్స్ కానీ అంటే కొన్ని ప్రొటెక్ట్ చేస్తే జరిగినాయి. ఇలా అమ్మాయిల మీద ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, కాస్టింగ్ కోచ్లు జరుగుతున్నాయి అనే విషయం నాకు తెలిసినంతవరకు అయితే. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు రీల్స్ ఇవన్నీ తెలిసే వస్తారు కావచ్చు. మేబీ ఇలా కాస్టింగ్ కోచ్ జరుగుతారా, కమిట్మెంట్ అడుగుతారు. కొందరేమో అంటే ఆ జోన్ యాక్సెప్ట్ అంటే బయట ఉన్న న్యూస్లో నాకు తెలిసినంతవరకు అయితే, ఎవరైతే సాఫ్ట్గా అండ్ కొంచెం వీక్గా ఉన్న అమ్మాయిని ఉన్నారో వాళ్ళని గట్టిగా అంటే వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భయపడి ఉంటారు కాబట్టి వాళ్ళని బయటికి తెలిసి ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి భయపెట్టి ఇలా గట్టిగా వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారంట. అంటే బయట ఇప్పుడు వస్తున్న న్యూస్ వీకర్ సెక్షన్ ఉన్న అమ్మాయిని ఎక్కువగా వాడుకుంటారంట మేబీ అంటే టీఎఫ్ఐలో. అంటే టీఎఫ్ఐ అని కాదు, సారీ, అంటే ఏ ఇండస్ట్రీ అయినా కాస్టింగ్కు సంబంధించిన ఏ ఇండస్ట్రీ అయినా, ఫిలిం ఇండస్ట్రీ సంబంధించింది ఏ ఇండస్ట్రీ అయినా కాస్టింగ్కు సంబంధించిన విషయాలు ఇలా ఉంటుంది. అండ్ ఇది అందరూ చేస్తున్నారని అయితే చెప్పాలి మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కొందరు అంటే పెద్ద హీరోలు కానీ లేకపోతే పెద్ద హీరోయిన్స్ కానీ అంటే అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేమండి. మేబీ జరిగిన విషయాలు ఎవరికైతే జరుగుతారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం, అంటే ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ దొరికింది కాబట్టి బయటకు వచ్చి చెప్పడం ఛాన్స్ ఉంటుంది. అండ్ మేబీ ఇలాంటి విషయాలు జరగకుండా ఉండడానికి ప్రతి గవర్నమెంట్ ఒక జియో లాంటి పాస్ చేసి ఇలా చేసే వాళ్ళకి ఇలా మీద ఇలా అమ్మటే యాక్షన్ తీసుకుని ఇలా ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం ధైర్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రీడమ్ని కూడా కొంచెం అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మేబీ 100%. అండ్ తప్పకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా ఉండాలి. మళ్ళీ లెట్స్ చూడాలి. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు బయటకైతే నిజాలు చాలా విషయాలు నిజాలైతే వస్తాయి 100%. సో నిజంగా తను ఎంతవరకు లైంగికంగా వేధించారు, ఇది ఎంతవరకు వస్తుంది, తన అమ్మాయి కూడా అక్కడ నుంచి ఓన్లీ ఫోన్లోనే చెప్పిందంటే ఈ విషయాలన్నీ. అండ్ దాన్ని బట్టి నమ్మనంగానే కేసు బుక్ చేశారు. అండ్ నేను వచ్చిన తర్వాత ఆధారాలు సబ్మిట్ చేస్తానని చెప్పారంట. ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి బాంబేలో ఉందంట. తను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత మేబీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఈవెన్ జానీ మాస్టర్ కూడా ఇప్పుడు అండర్గ్రౌండ్లో ఉన్నారు, బయటకు వచ్చి అంటే ఏ విషయం మీద డిస్కషన్ చేయలేదు. సో లెట్స్ సీ మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు ఉన్నారో మీకు ఎలా అనిపించింది ఒకసారి కమెంట్లో తెలియజేయండి. మేబీ ఎలా ఉంటే బాగుంటుంది టీఎఫ్ఐ కానీ ఇలాంటి విషయాలు ఆగడానికి గల కారణాలు ఏదైతే బాగుంటుంది అనేది ఒకసారి కమెంట్లో తెలియజేయండి తప్పకుండా. నాకు తెలిసినంతవరకు అయితే మేబీ తప్పకుండా
కొంచెం కాస్టింగ్ కోచ్ విషయంలో కొంచెం ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కొంచెం కాస్టింగ్ కోచ్ మీద కొంచెం యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది, లేదా కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు అమ్మాయిలని. సో ఇదండి, లెట్స్ చూడాలి జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుతుందని. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.